మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో కలెక్టర్ ఆఫీస్ కి ఎదురుగా ఆస్పిరెంట్స్ అందరూ గ్రూప్ 2 రోస్టర్ విధానంలో తప్పులు సవరించి మెయిన్స్ నిర్వహించవలసిందిగా కోరుతున్నట్టు వీళ్ళందరూ ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఒక్క నోటిఫికేషన్ రాక గడిచిన 7 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఆనందపడాలో లేదంటే ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపానికి ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు అని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రోస్టర్ విధానం సరి లేకపోవడం చేత ఈరోజు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. దానికి ఉదాహరణే జార్ఖండ్ లో ఉన్నటువంటి సేమ్ ఇదే పరిస్థితిలో రోస్టర్ విధానం సరి లేకపోవడం చేత అక్కడ ఉన్నటువంటి కోర్టులు గాని ప్రభుత్వాలు గాని రోస్టర్ ఉద్యోగాలు వచ్చినా గానీ ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోస్టర్ విధానం సరి రాకపోతే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు పోగొట్టుకుంటే ఎవరు బాధ్యులు అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఉటావుటిన ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో రాసినటువంటి ఫిలిమ్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు సంవత్సరం తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్టులో ఉన్న సుప్రీంకోర్టు ఈ రోజు ప్రభుత్వం నిరుద్యోగులు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. అయితే దీంట్లో రోస్టర్ విధానం సరి లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగులు చెప్తున్నారని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మరి ఇప్పటికైనా కానీ రేపు 23 ఎల్లుండి ఎగ్జామ్ నిర్వహించే క్రమంలో ఖచ్చితంగా రోస్టర్ విధానాన్ని సవరించి వాళ్లకు ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డివైఎఫ్ఐ గా మేము కోరుతా ఉన్నాం. సార్ చెప్పండి, రోస్టర్ విధానంలో తప్పులు ఏ రకంగా సవరించాలి? రోస్టర్ విధానం జియో నెంబర్ 77 ప్రకారం ఇవ్వాలి, కానీ ఈ జియో నెంబర్ 77 ప్రకారం ఇవ్వకుండా దీంట్లో కొన్ని తప్పులు నోటిఫికేషన్ లో ఇచ్చినారు. ఇక్కడ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఈ రోస్టర్ విధానంలో ఏర్పాటు చేశారు. మహిళలకి, స్పోర్ట్స్ పర్సన్, డిజేబుల్ పర్సన్స్ వీళ్ళందరికీ ఈ రోస్టర్ విధానంలో ఎక్కువ ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు కేటాయించాలనేది ఉంటుంది. కానీ దీంట్లో ఏం చేశారంటే ఒక కేటగిరీకి ఎక్కువ సీట్లు కేటాయించి ఒక కేటగిరీ తక్కువ సీట్లు కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఎక్కువ మంది నష్టపోతున్నారు. కాబట్టి ఈ రోస్టర్ విధానంలో తప్పులు ఉండడం వల్ల ఒకవేళ ఎగ్జామ్ నిర్వహించినా కూడా తర్వాత అనేక మంది విద్యార్థులు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకొని ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈ నోటిఫికేషన్ ని అందరూ 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకున్నా కూడా పెద్ద ప్రయోజనం లేకుండా ఈ ఎగ్జామ్ క్యాన్సల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళ జాబ్ గ్యారంటీ లేకుండా వెళ్ళిపోతుంది. ముందుగానే ఈ రోస్టర్ లో ఉండే తప్పులను సవరించి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించాలి, పోస్టులు కరెక్ట్ గా కేటాయించి మేము కరెక్ట్ గా ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఆ విధంగా రోస్టర్ లో క్లియర్ చేసి తప్పులు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరు కోర్టుకు వెళ్లకుండా 7 సంవత్సరాల నుంచి వేచి చూసిన నోటిఫికేషన్ వృధాగా వేస్ట్ కాకుండా మా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అందరూ రిక్వెస్ట్ చేసుకునే నిరుద్యోగులు ఏమంటే రోస్టర్ విధానంలో తప్పులు క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్ నిర్వహించడం వల్ల ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగేలా ఉంటుంది. కాబట్టి మీరు రోస్టర్ విధానంలో తప్పులు క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా ప్రతి నిరుద్యోగి మిమ్మల్ని వేడుకుంటున్నాం. పై అధికారులు ఆల్రెడీ ఈ విషయం మీద కోర్టులో డిస్కషన్ జరిగిందంటే ఆల్రెడీ చర్చ జరిగింది. దాని మీద వాదోపవాదాలు అయిపోయాయి, తీర్పు కూడా వెలువడమైంది. ఎగ్జామ్ నిర్వహించమని వాళ్ళు తీర్పు చెప్పారు. కానీ రోస్టర్ విధానం క్లియర్ చేసి ఎగ్జామ్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ప్రతి విద్యార్థి కోరుకుంటున్నారు. అందువల్ల మాకు రోస్టర్ క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయమని కోరుకుంటున్నాము. అడ్వకేట్ జనరల్ గారు కూడా ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మిస్టేక్స్ ఉన్నాయి, మేము సరి చేసి తర్వాత ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు. కానీ విద్యార్థులు ముందే క్లియర్ చేసేయండి, ఇష్యూ క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి స్టూడెంట్స్ యొక్క మెయిన్ ప్రయారిటీ. మేము గత 6 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నాము. సో చాలా ఏళ్లు పట్టింది ఈ నోటిఫికేషన్ కోసం. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని ఆనందం కన్నా ఈ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని కోర్టులోనే అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకోవడం జరిగింది. దీని తర్వాత కూడా దీని గురించి ఎవరు కూడా ఏం పట్టించుకోకుండా యథావిధిగా ఎగ్జామ్ పెట్టడం మాకు చాలా బాధగా ఉంది. 92,000 మందే కాదండి, ఆ నిరుద్యోగులు ఓవరాల్ గా 5 లక్షల మంది ప్లస్ ఈ నిరుద్యోగులు ఈ 92,000 మంది ప్రతి అభ్యర్థి నుండి ఒక 5 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకున్న 4,60,000 మంది, మొత్తం 10 లక్షల మంది నష్టపోతారు. సో దీని గురించి మేము గవర్నమెంట్ పెద్దలకు చెప్పేది ఏంటంటే
సో మీరు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి. నిరుద్యోగాలతో ఆడుకోవద్దు. సో గవర్నమెంట్ అనేది నిరుద్యోగులే మెయిన్ స్టెప్. సో ఇది మేము చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యి 5 ఏళ్ల నుంచి పిల్లలు భర్తలు అని లేకోకుండా చాలా మంది నాలాంటి వాళ్ళు అబ్బాయిలైతేమి అమ్మాయిలైతేమి వాళ్ళ కుటుంబ వదిలేసి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటి రోస్టర్ అనేది క్లియర్ చేయకుండా మీరు ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు గ్యారంటీ ఇస్తారా? రిజల్ట్ ఇస్తారా? న్యాయం చేస్తారా? పోనీ ఆ అభ్యర్థికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడు ఆ వచ్చిన ఉద్యోగంలో? సో దీనిపైన మీరు వెంటనే స్పందించాలి. అందరి ఆవేదన అంతా ఒకటే అండి. రోస్టర్ విధానంలో ఉన్నటువంటి తప్పులను సవరించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను.